ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో మాత్రం ఇటువంటి ఫేక్ కంపెనీల ద్వారా చేస్తూ ఉంటారు సార్. ఇక బోగస్ కంపెనీలు, అడ్డగోలుగా బోగస్ కంపెనీలు సార్. అందులో ఏం ట్రాన్సాక్షన్స్ ఉండయి, కేవలం ఓపెన్ చేస్తారు, ట్రాన్సాక్షన్ జరిగిన చాలా ఉన్నాయి సార్. ఉదాహరణలు గతంలో కూడా చూసినాం లేదు సార్. ఇక అలాగే సార్ కొంతమంది ఏం చేస్తారు సార్, కస్టమర్ నుంచి జిఎస్టీ వసూలు చేస్తారు సార్. ఇక ప్రభుత్వానికి గట్టుడు లేదు, దుకాణం షటర్ కింది గుంజి వెళ్ళిపోతారు సార్ కొంతమంది. అట్లా చాలా ఉన్నాయి. ఒక బట్టల షాప్లో సార్ వాస్తవానికి ఏం జరిగిందంటే, ఇది మహబూబ్ నగర్లో ఒక బట్టల షాప్లోకి పోయి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్. క్యూఆర్ కోడ్ను పెట్టి ఏది మనం స్కాన్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ రావాలి. కానీ అది వస్తలేదు సార్, వ్యవసాయ పనిముట్టుది వస్తూ ఉంది దాని మీద. అంటే దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, బట్టలను వ్యవసాయ ఉత్పత్తుల కింద అమ్ముతా ఉన్నాడు, తక్కువ జిఎస్టీ ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాడు. చాలా విలువ. ఇటువంటి ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి సార్. ఇప్పటికిప్పుడు సార్ ఇవాళ పొద్దున్నే గుట్కా కంపెనీ లారీ సార్ వితౌట్ జిఎస్టీ తోటి ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఆదిలాబాద్ దిక్కు పోతా ఉంది సార్. రోజు పోతుంది సార్ ఆ లారీ, రోజు పోతుంది. రోజు ఫోన్ చేస్తారు, సార్ బయలుదేరింది సార్ లారీ, మీరు పట్టుకోవాలి సార్ అంటాడు. నేను పోయా, నా మీద లారీ ఎక్కిస్తాడు. నేను పోతే నేను అధికారులకు కూడా పిలిచి చెప్పిన నేను ఈ వ్యాపారస్తులు ఎట్లా మోసం చేస్తారనేది నేను జిఎస్టీ అధికారులను పిలిపించుకొని నేను క్లాస్ చెప్పించుకున్నా సార్. దీని మీద ఏంది ఇది, ఎట్లా మోసం చేస్తారు, ఫ్రాడింగ్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ చెప్పిన. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఇప్పుడు ఏది మద్యం ఉన్నది సార్. దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలనేది జిఎస్టీ సార్. దాని ఆలోచన అదే. మేము 9% తీసుకుంటే మీరు 9%, మేము 5 తీసుకుంటే మీరు 5, మీరు 12 తీసుకుంటే మేము 12. పంపకాలు సమానంగా పంచుకుంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ మద్యం ఉన్నది సార్. యాక్చువల్గా నేను ఒకసారి ఎక్సైజ్ అధికారులతో ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం సార్. మళ్ళా చెప్పించుకున్నటువంటి సందర్భంలో ఎంతకు తయారవుతుంది బాయ్సాప్ ఈ ఒక లిక్కర్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారవుతుంది అంటే 9 రూపాయలకు తయారవుతుంది అని చెప్తా ఉన్నాడు. 9 రూపాయల క్వార్టర్ బాటిల్ను 190 రూపాయలకు అమ్ముతా ఉన్నారు వీళ్ళు. అంటే దాని మీద ఎంత పన్ను అన్నట్టు? ఇది రాదా మరి జిఎస్టీ పరిధిలోకి? 18% ఎంత టాప్ ఉంటే అంతేయండి. మీరు 18% పన్ను వేయండి సార్ క్వార్టర్ మీద, 20 రూపాయలకే క్వార్టర్ సీసా దొరుకుతుంది. దాన్ని 180కి అమ్మబడితిరి. పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి రావు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దానికి. అంటే అంతర్జాతీయ మార్కెట్లో దాని ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ మనం పన్నులు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం తర్వాత పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల మీద ఏది 10 రూపాయల లోపే. ఇంకా అంటే నేను జిఎస్టీ అంటా ఉన్నా. లేదు 9 రూపాయలకే తయారవుతుంది. దాని మీద 18% జిఎస్టీ వేసుకొని పోని. ఎంత టాప్ జిఎస్టీ ఎంత ఉంటే గంత వేసుకొని. ఈ కార్యక్రమం చేపడితే సర్కార్ అడ్డం పడుతుంది ఫస్ట్, ఎందుకంటే రెవెన్యూ అంతా దీని మీదనే ఉంది కాబట్టి. నేను ఏమంటానంటే కొద్దిగా చూసి ఈ వ్యాటు పరిధిలో ఉన్నటువంటి వస్తువులను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి. అసలైనటువంటి 1,60,000 కోట్ల విలువైనటువంటి సంపద వివాదాలు కోర్టులో ఉన్నాయి సార్. ఈ ఫ్రాడ్ను అరికడితే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో ఇందులో జరుగుతున్న అక్రమాలను అరికడితే వసూళ్లు పర్ఫెక్ట్గా ఉంటాయి సార్. అలాగే ఇప్పుడు మద్యం తాగేటువంటి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకు మీరు ఒక సమాధానం చెప్తే బాగుంటుంది. మేము క్వార్టర్ సీసా మీద ఎంత ట్యాక్స్ వేస్తూ ఉన్నాము, 9 రూపాయలకు తయారయ్యేది 190 రూపాయలకు ఎందుకు అంతా ఉంది మీకు అనేది ఒకసారి ప్రభుత్వం ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా చూడ ఎట్లా వాడుకోనో దాన్ని అట్లా వాడుకుంటారని సూచన సార్. శ్రీ సత్యం నెల్లికంటి. అధ్యక్ష ధన్యవాదాలు.